ఇదిగోండి బెండకాయలు ఇలా బెండకాయ ఫ్రై చేద్దాము. ఈ బెండకాయ ఫ్రై కోసం బెండకాయ ముక్కలు ఇక నీళ్ళల్లో వేసాను. శుభ్రంగా చిల్లు గిన్నెలో వేసుకుందాం, ఆరబెట్టుకుందాం. ఎందుకంటే ఆరకుండా ఇంట్లో తడిపి కోస్తే జగట వస్తుంది. ఇదిగోండి శుభ్రంగా చిల్లు గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుందాం. ఇదిగోండి బెండకాయలు శుభ్రంగా ఆరిపోయి చూడండి. కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇటు ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. ఇంకా ఇలా కట్ చేసుకున్నాం ముక్కలు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కాయ తీసుకుందాం. ఇంకా అన్నీ ఇలానే కట్ చేసుకుందాం. దొండకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇంక మనం మామూలుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకుందాం. ఓకేనండి, గిన్నె పెట్టుకున్నా కాబట్టి నెక్స్ట్ 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. బెండకాయ కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుందండి, అందుకని ఎక్స్ట్రానే వేస్తున్నాను. ఇదిగోండి 3 స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ వీటెక్కింది, అదేనండి వేడెక్కింది. ఇదిగోండి 1 స్పూను పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అవి బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాం. ఇదిగోండి కొంచెం కలర్ మారినవి. మనం దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. కలర్ మారి చూడండి బాగా వచ్చినాయి. ఇంక మనం ఇదిగోండి బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. దీంట్లోనే ఇక పచ్చిమిరపకాయలు, పెద్దలపాయ ముక్కలు ఇలా కోసానండి, పొడుగ్గా బాగుంటాయి దీంట్లోకి. అదిగోండి ముక్కలన్నీ వేసుకున్నా కాబట్టి ఇదిగో సాల్ట్ వేసుకుందాం. సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అవుతుంది. మనం ఒకసారి ముక్కలన్నీ కలుపుకుందాం, బాగా కలిసేటట్టు కలుపుకుందాం. దాంట్లోకి కచ్చా పచ్చిగా దంచుకున్న ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నామండి, ఒక 5-6. ఇదిగోండి ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. శుభ్రంగా ఏగుతాయి. దొండకాయ నిజమండి, బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. అసలు దీన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, కానీ మా ఇంట్లో మేము అందరం తింటామండి చాలా ఇష్టంగా. ఇదిగోండి బెండకాయ ఫ్రై సూపరు. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతాయి మనకి. కమ్మన వాసన వస్తుంది. చిన్నులపాయ వేస్తేనే ఏందో కానీ మంచి స్మెల్ వస్తూ ఉంది. మళ్ళా ఎగుతి మూత పెట్టేద్దాము. బెండకాయ ఫ్రై ఇంకొక 2 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది. ఇప్పటికే మగ్గింది, కానీ ఇంకొకరు మగ్గితే బాగుంటుందని చెప్పి ఇదిగోండి ఇప్పటికే బాగా చూడండి. కావాలైతే పొడి పొడిలాడతా జగట్లేదు, బాగా వచ్చిందండి. ఒక 2 నిమిషాలు ఉంచి తీసేద్దాం కారం వేసి. మధ్య మధ్యలో తిప్పుకోకపోతే అడుగంటుందని తిప్పటం. అదిగోండి వేగినాయండి. కారపొడి వేసుకుందాం. ఇదిగోండి నేను 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. ఇంకా మనం శుభ్రంగా దాన్ని కూడా కలుపుకుందాం. ఓకేనండి, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ముక్కలు అయితే చూడండి కనీసం జిగట ఏడన్నా వచ్చిందామో అంత పొడి పొడిలాడుతూ వచ్చింది ముక్క. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.